హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేనండి. మా పెట్ డాగ్ స్వీటీకి హెల్త్ బాగాలేక వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కానీ రిటర్న్లో అది చనిపోయింది. యాక్చువల్లీ వీడియో పెట్టకూడదు అనుకున్నాను, కానీ అందరూ అడుగుతున్నారు స్వీటీకి ఏమైంది, ఎందుకు చనిపోయిందని. కాల్స్ చేసి కూడా అడిగారు చాలామంది. అలాగే పెట్ లవర్స్కి ఉండే కష్టాలు కూడా అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ స్వీటీకి 10 days నుంచి ఫుడ్ తీసుకోవట్లేదు, హెల్త్ ప్రాబ్లంగా ఉంది. ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా కానీ పర్టికులర్గా రీజన్ అయితే చెప్పలేకపోతున్నారు. సెలైన్స్ పెట్టి ఇంజెక్షన్స్ చేస్తున్నారు. ఇంకా అలానే హాస్పిటల్కి తీసుకొచ్చాము, సెలైన్ పెట్టారు, కానీ రిస్క్ స్టేజ్లో ఉంది అని అయితే చెప్పారు. ఇంకా ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇప్పుడు చనిపోతుంది అంటే ఏదో తెలియని బాధ. ఎంత ఎమోషనల్ అయిపోయానో నేనైతే. చాలా ఏడుపు వచ్చేసింది. 12 సంవత్సరాలు మాతోటి ఉంది, 13వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. అలాంటిది కాసేపట్లో ఇంకుండదు అంటే ఎంత బాధేస్తుందో కదా. మనం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అని చెప్పి తీసుకెళ్ళిన స్వీటీని ఇలా తీసుకొస్తానని నేను అస్సలు అనుకోలేదు. దాన్ని ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇంటికి తీసుకురాగానే దాని కూతురైతే వచ్చింది, కానీ దగ్గరికి రాలేదు. దాన్ని చూసి భయపడుతుంది, తల్లి కదా. అందరూ అంటారు బ్రీడ్ని పెంచుకోవచ్చు కదా, వీధి కుక్కల్లా ఉన్నాయి, వీటిని ఎందుకు పెంచుకోవడం అని. వీధి కుక్కలైనా బ్రీడ్ అయినా ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుందండి. బ్రీడ్ని ఎవరైనా పెంచుకోవడానికి ఇష్టపడతారు, వీధి కుక్కల్ని అందరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. ఆ ఉద్దేశంతో మేమైతే ఈ డాగ్స్ని పెంచుకుంటున్నాము. ఇది బయట నుంచి వచ్చిన కుక్క. దీనికి మేమే స్వీటీ అని పేరు పెట్టుకొని మేమే పెంచుకుంటున్నాము. అలా మా దగ్గర పెరిగింది 12 సంవత్సరాలు. 13వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. ఇంకా ఇలా జరిగింది. దీని పేరు బ్లాకీ. మేమే పెంచుకుంటున్నాము దీన్ని కూడా, స్ట్రీట్ డాగ్కి. స్వీటీకి ఫ్రెండ్. అలా చూస్తూ స్వీటీని చాలా బాధపడుతుంది. అది కూడా ఎంత ట్రై చేసినాము, ఎన్ని హాస్పిటల్స్ తిప్పాము, అది బతకలేదు. ఏజ్ అయిపోయింది. 1 కాదు 2 కాదు 12 years నుంచి ఉంది. ఎంత లవ్ జర్నీ చేసిందో మాతోటి. చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళం. ఇది మేము మాత్రం చాలా మిస్ అవుతూ ఉంటాం. మాకు మాత్రం నువ్వు ఎప్పటికీ గుర్తుంటావు స్వీటీ. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయావు. మేము చాలా ప్రయత్నించాము నీకోసం, అయినా నువ్వు బతకలేకపోయావు. నీ కూతుర్ని మేము బాగా చూసుకుంటాము. నేను ఎక్కువ వీటితోటి టైం స్పెండ్ చేస్తాను. చాలాసేపు వీటితోటి రోజు మాట్లాడతాడు. రోజు డైలీ పాలు పెట్టి, అలాగే చికెన్ కర్రీతోటే అన్నం తింటాయి. చికెన్ కర్రీయే పెట్టాము. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది. దాని కూతురు ఇది, దీని పేరు చిన్ను. నాకు చాలా బాధేస్తుంది. నీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రెస్ట్ ఇన్ పీస్ ఇది. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది. జంతువులు
నిస్వార్థమైన ప్రేమకి విశ్వాసానికి ప్రతిరూపాలు. కొంచెం ప్రేమగా దగ్గరికి తీస్తే చాలు, మనతోనే ఉంటాయి, మన వెంటే ఉంటాయి. మనిషి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాటి ప్రేమ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అలాంటి జంతువుల్ని పెంచుతున్న జంతు ప్రేమికులందరికీ ఈ వీడియోని అంకితం చేస్తూ నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.